రాత్రి పిల్లలు బాగా ఇబ్బంది పెట్టేశారు సార్. నా చేతే ఉచ్చపోయించేశారు సార్. హలో సార్, మా పిల్లలందరూ భయపడుతున్నారట. లేదు సార్, అటువంటిది ఏం లేదు సార్, భయపడాల్సిన పని లేదు సార్. హలో అదేం లేదు సార్, మీరేం దిగులు పడకండి. సార్ పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోతా ఉంటున్నారు సార్. ఆ కోతుల్ని వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. ఎవరే శాలిని? అంతా పోయింది. రేయ్ ఇలా చూడు, నువ్వే స్కూల్లో చదివావని నన్ను ఎవరైనా అడిగారనుకో, నేను ఒక స్కూల్ పేరు చెప్తాను. నువ్వెన్ని స్కూల్ పేర్లు చెప్తావరా? 5-6 స్కూళ్ళ పేర్లు చెప్తా. నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? చెప్తావు. ఎందుకు చెప్పావు? ఒక్క స్కూల్ పేరు కాదు, 100 స్కూల్ పేర్లు చెప్తావు. నా కళ్ళ ముందు నుంచి పో. రెండు తగిలించిన వాడికి ఇంకా కొట్టు, దీనికి పిచ్చి పట్టినట్టు. ఏం కొట్టారు తెలుసా? అయ్యో, మృగాలన్నిటికీ రాజైన సింహం ఒక కుందేలు పిల్లని కొట్టి చంపడం ఎంత దారుణమైన చర్య కదూ. పాపం. నవీన్, తప్పకుండా బ్రదర్. నేను నవీన్ చూడలేదు బ్రదర్. అది కాదు బ్రదర్, మీరు చొంగ కారుస్తూ కాలువలో పడిపోకండి. నవీన్, నవీన్ సార్, మీరేదో కంగారుగా వెళ్తున్నట్టున్నారు. అమ్మాయి కనపడడం లేదు సార్. అమ్మయ్యా, అమ్మాయి కనపడడం లేదంటే అమ్మాయి అంటారంటే? అది కాదు సార్, మావాడు కనపడడం లేదు. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాడేమో అనుకున్నాను. ఇద్దరు కలిసే వెళ్లారు. వెతుకుదామా? అక్కడ లేరు. అక్కడ లేరు సార్. ఇటువైపేనా? నవీన్, నైనా ఇదే మీ ఇల్లా? బెల్ నొక్కండి. ఏమైంది? ఎక్కడా లేదు. ఏంటి, ఎవరు లేరా? మా నాన్న ఉంటే ఫోన్ తో ఉంటాడు, లేకపోతే బాత్రూమ్ లో ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావే? ఏం చెప్పి బతకాలి నేను? సారీ, మా ఇంట్లోనే ఉన్నారు. ఏం సార్, డాక్టర్ అయి ఉండి పేరెంట్స్ వెతుకుతారని తెలీదా మీకు? సార్ తప్పే, మనసు విప్పి మాట్లాడుతున్నారు. క్యాషువల్గా అలా వింటూ. మీరు తప్పుగా అనుకోకపోతే ఓసారి పిల్లల్ని తీసుకుని మా హాస్పిటల్కి రండి. కొన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఇది నా కార్డు సార్. తప్పకుండా రండి, వస్తాను. సారీ. బాగుంది సార్. ఈ మధ్య డాక్టర్లు ఇల్లు వెతుకుంటూ వచ్చి పేషెంట్లను పట్టుకుంటున్నారు. గుడ్ బిజినెస్ సార్. ఎంతో మంది డాక్టర్స్ ని కలిసాం, ఎన్ని కన్సల్ట్ చేస్తే పోలా? డాక్టర్, చిన్న పెయిన్ వచ్చినా కూడా హార్ట్ అటాక్ వచ్చినట్టుగా భయంగా ఉంటుంది. ఎంతో మంది డాక్టర్లను కలిశాను, అందుకే మీరు ఇచ్చిన విజిటింగ్ కార్డు కూడా పారేశాను. సారీ డాక్టర్. పర్వాలేదండి, ఒక్కో సమస్యకి ఒక్కో డాక్టర్ ఉన్నారు. మీ సమస్యకి తగ్గ డాక్టర్ని చూడకపోవడమే మీ ప్రాబ్లం అనుకుంటా. కొంతమంది పేరెంట్స్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని హైపర్ యాక్టివ్గా ఉన్నారని చెక్ చేస్తున్నారు. హైపర్ యాక్టివ్గా ఉన్న పిల్లల్ని అమ్మా నాన్నల పోలిక అని క్యాషువల్గా వదిలేస్తున్నారు. రెండు తప్పే. డాక్టర్, ఫీజు ఎంత మీరు తీసుకుంటారు? ఎంఆర్ఐ స్కాన్ ఫ్రీ అనా డాక్టర్? ఇప్పుడెందుకు అవన్నీ? ఎందుకంటే డాక్టర్, తల నుంచి కాలు వరకు ఎక్స్రే, స్కాన్ అన్ని టెస్టులు తీయించండి డాక్టర్. ఎందుకండి ఇవన్నీ? అల్లరి చేయడానికి స్కాన్ తీయడానికి ఏంటి సార్ సంబంధం? ఐ మీన్, కోప్పడకని, బట్ చిన్న పిల్లలను ఒకే ఒక కారణానికి అందరూ మోసం చేయడమేనా? టాయ్స్ అమ్మే వాళ్ళ నుంచి స్కూల్ నడిపే వాళ్ళ వరకు డ్రెస్ అమ్మేవాడు కూడా మోసం చేస్తున్నాడు సార్. మాకు 500 బిల్ వేస్తే పిల్లలకి 1550 రూపాయలు వేస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లకి ప్రాబ్లం ఏంటి అడగడం పొరపాటు, అంతే. వీళ్ళ దగ్గర నుంచి ఎలా డబ్బు గుంజాలా అనే ఆలోచనతోనే ఉంటారు. మేమేం పాపం చేశాం సార్? ఇంత ఎమోషనల్ అయితే మీకు ఫ్రీగానే ఒకటి వచ్చేస్తుంది సార్. ఏంటది? ప్రెషర్. అది ఆల్రెడీ ఫుల్గా ఉంది సార్. ఇంతకీ ఆ పిల్లల ప్రాబ్లం ఏంటి? ఆ పిల్లల్ని ట్రీట్ చేయడానికి ముందు వాళ్ళ పేరెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ముందు వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి. స్ట్రెస్ యొక్క హైట్స్ లో ఉన్నారు. ఆ బ్యాంక్ మేనేజర్కి అయితే స్ట్రెస్ తారాస్థాయిలో ఉంది. పాపం పద్మవాడు. ఇదంతా ఒక మీటింగ్ లో సరయ్యేది కాదు. సరిగాని బాగా టైర్డ్ గా ఉంది, భయంకరమైన ఆకలి. అఖిల్, బిల్ గేట్స్ గురించి ఏమనుకుంటున్నారు? బిల్ గేట్స్ వరల్డ్ లోనే గొప్ప ధనవంతుడు. అంబానీ కంటే 10 రెట్లు డబ్బు గలడు. అంత డబ్బు మన దగ్గర ఉంటే మనకు పిచ్చి పట్టేస్తుంది. మైకేల్ జాక్సన్? ఓ, మైకేల్ జాక్సన్ కి నేను పెద్ద ఫ్యాన్ సార్. నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన పోస్టర్స్ అన్ని నా రూమ్ లో అంటించుకునేదాన్ని సార్.
వాట్ గ్రేస్, వాట్ స్టైల్. ఆయన షోస్ అన్ని టీవీలో వచ్చేటప్పుడు ఐ నెవర్ యూస్ టు మిస్ ఇట్. ఓహో, కృష్ణుడు అంటే మీకు ఇష్టమేనా? అచ్చచ్చో, కృష్ణుడిని నచ్చని వాళ్ళు ఉంటారా? ఇప్పటికీ ఆ సీరియల్ ఇష్టపడి చూస్తాను. ఆ కృష్ణుడు మొదలుకొని బిల్ గేట్స్, మైకేల్ జాక్సన్, టామ్ క్రూజ్, జిమ్ క్యారీ, ఐన్స్టీన్, మన దేశంలోనూ ఎంతో మంది జీనియస్లున్నారు. వాళ్ళందరూ కూడా హైపర్ యాక్టివ్ గా ఉన్నవాళ్లే. వీళ్ళందరిలోనూ ఉన్న మోస్ట్ స్పెషల్ పర్సనాలిటీ మీ అబ్బాయిలోనూ ఉంది. ఏమంటున్నారు సార్? ఎస్, ఐఎమ్ సీరియస్. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని మీరు నమ్మాలి అంటే ముందు మీరు వేసుకున్న అద్దాలని తీయాలి. అరే ఏమండి, నేను చెప్పేది మీ కళ్ళద్దాల గురించి కాదు, మీకు మీ పిల్లలకి మధ్య ఉన్న జనరేషన్ గ్యాప్ అనే అర్థం గురించి. యూ కెన్ మ్యాథ్ దిస్. ఓకే, మీ పిల్లకున్నది వ్యాధో డిసీజో ఏం కాదు, తన పర్సనాలిటీలో అదొక భాగం. మీ పిల్ల స్పెషల్ కిడ్ ఏం కాదు, షీఈ్ అ సూపర్ కిడ్. ఇన్ఫాక్ట్ మేము దాన్ని ADHD అని అంటాం, అటెన్షన్ డెఫిషిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. అయితే మిగతా పిల్లల్లాగా వీడు నార్మల్ గా ఉండలేడా? అందరితోనూ వాళ్ళు కలవనందువల్ల వాళ్ళని అబ్నార్మల్ అనుకోకండి. దే కెన్ బి ఎక్స్ట్రాడినరీ, అవుట్ స్టాండింగ్. అది వాళ్ళ ఒంటరితనం కాదు, అదే వాళ్ళ వ్యక్తిత్వం. అందరూ వెళ్లే బాటలో కాకుండా వాళ్ళకంటూ ఓ బాట నేర్పరచుకుని వెళ్లాలని ప్రయత్నిస్తారు. అదంతా ఓకే, బట్ వాళ్ళని మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని వదిలేలేం కదా. అకాడమిక్సే ఇంపార్టెంట్. సరిగ్గా మార్క్స్ రాకపోతే IIT, IIM ఎలా చదువుతారు? IIT, IIM అంతా ఓకే, నేను కలలు కనకూడదు అంటాం లేదు. మనం అచీవ్ చేయలేనివి వాళ్లపై రుద్ది వాళ్ళ ద్వారా అచీవ్ చేయాలనుకోవడం తప్పేగా. తను హైపర్ యాక్టివే కాదు, హైలీ ఇంటెలెక్చువల్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనకంటే 2 స్టెప్పులు ఎప్పుడు పైనే ఉంటుంది. తప్పును కూడా బ్రిలియంట్ గా చేస్తారు. షీఈస్ గిఫ్టెడ్ చైల్డ్. మీరెంత చెప్పినా మార్క్స్ స్కోర్ చేయకపోతే స్కూల్ కి వెళ్లి చేతులు కట్టుకుని సమాధానం చెప్పేది మనమేగా. ఆ స్కూలే కావాలని మనమే కదా క్యూలో నించున్నాం. అప్పుడు చేతులు కట్టుకుని నోరు మూసుకుని ఉండాలి కదా. హే, జస్ట్ కిడింగ్. ఈ మధ్య అన్ని స్కూళ్లలోనూ పాఠాలు నేర్పించట్లేదు, పరీక్షలు ఎలా రాయాలో నేర్పిస్తున్నారు. దయచేసి మనం ఆ రేస్ రోజు బయటకు వచ్చేద్దామా? పిల్లల్ని పుస్తక జ్ఞానానికే పరిమితం చేయకుండా వాళ్ళకి లోక జ్ఞానాన్ని నేర్పుదాం. ఇది ఎప్పటికి సర్దుకుంటుంది? పోను పోను సర్దుకుంటుందండి. మీ క్లినిక్ స్కూల్లా ఉంది సార్. థ్యాంక్ యూ. మీ పిల్లలు చదివే స్కూల్లో నైనాకి సీట్ ఇప్పిస్తారా? యాక్చువల్లీ మై వైఫ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్కూల్, యూనో. తనని అడిగి హలో, డాక్టర్ అంకుల్ బిజీగా ఉన్నారు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ నైనా. హాయ్ నవీన్. హాయ్ నయనా, వెల్కమ్. మీరు బయలుదేరండి, పిల్లల్ని నేను చూసుకుంటాను. ఇది స్కూల్లో ఉండదు అన్నారు, ఇక్కడ కూడా పిల్లల్ని శిక్షిస్తున్నారు. అది శిక్ష కాదండి, ఇట్స్ కాల్ సూపర్ బ్రెయిన్ యోగా. పిల్లలు బాగా చురుగ్గా ఉండడానికి, బాగా కాన్సన్ట్రేట్ చేయడానికి మేమిచ్చే ఒక చిన్న ఎక్సర్సైజ్. యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను. హే కిడ్స్, మీకు కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఓకే చిల్డ్రన్, 5, 4, 3, 2, 1, రెడీ? వీళ్ళకేమన్నా పిచ్చా? అది నేను అనుకుంటున్నా. నాయనా, ఎందుకు నవ్వట్లేదు? పిచ్చర్లాగా నవ్వటం ఎందుకు మిస్? కాదమ్మా, మనం కడుపుబ్బా నవ్వడం వల్ల మన మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యి టెన్షన్ తగ్గి మనం పీస్ఫుల్ గా పాఠాన్ని బాగా వినగలుగుతాం. ఫారిన్ కంట్రీస్ లో స్టూడెంట్స్ అందరూ దీన్నే ఫాలో అవుతున్నారు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, టీచర్స్ నాలాంటి డాక్టర్స్ ఓవర్ గా మాట్లాడి అడ్వైస్ చేయక తప్పదు. బట్ స్టిల్ ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. గో అహెడ్. యూసీ, పిల్లలందరూ విత్తనాలు లాంటి వాళ్ళు. పేరెంట్స్ అందరూ తోటమాలులు. ఫ్యామిలీ, రిలేటివ్స్ ఆ విత్తనాన్ని అంటి పెట్టుకున్న మట్టి. టీచర్స్ సూర్యకాంతి లాంటి వాళ్ళు. ఫ్రెండ్స్ వాటర్ లాంటి వాళ్ళు. ఇక థెరపిస్ట్స్ ని, డాక్టర్స్ ని అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అనొచ్చు. డాక్టర్స్ ఇచ్చే అన్ని థెరపీల కంటే
ఫ్యామిలీ థెరపీయే బెస్ట్. పిల్లలతో గడిపే పేరెంట్స్ వల్ల మాత్రమే ADHDని కంట్రోల్ చేయడం వీలవుతుంది. నేను పేరెంట్స్ అని మీన్ చేసింది అమ్మా నాన్నలు ఇద్దరిని. డాడ్స్ ఆల్సో. See? బట్ మదర్స్ ఆర్ ద బెస్ట్ థెరపిస్ట్. ఆనందించడమే ముఖ్యం. ఓకే, మీరు నవీన్ ఏమవ్వాలని ఆశపడుతున్నారు? వాడు ఏమైనా అవ్వచ్చు, వాళ్ళ నాన్నలా మాత్రం అవ్వకూడదు. అయ్యో ఓ, ఇవాళ స్పాట్ పెయింటింగ్ ఫినిష్ చేసాడా? అభిమన్యు